హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది ఎగ్ మసాలా కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఒక్కొక్క ఎగ్గా అన్నీ వేసేసుకుని బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ముందుగా ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పొడుగ్గానే కట్ చేసుకోవాలండి. కర్రీలోకి ఇలా పొడుగ్గానే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని పెట్టేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసేసుకుందాం. ఒకసారి ఎగ్స్ బాయిల్ అయ్యేలేదో చెక్ చేద్దాం. ఈలోపు గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఎగ్స్ మీద మనకి స్క్రాచెస్ వచ్చాయంటే ఇలా పగుళ్ళు కనుక వచ్చినట్లయితే ఉడికిపోయినట్టే. స్టవ్ కట్టేసుకుని మనం దింపేసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత ఎగ్ షెల్స్ తీసేసుకుని రెడీ పెట్టుకుందాం. వీటిని ఇలాగా ఆనియన్స్ లాగే స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసుకుని వేపుకోవాలి. ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ మొత్తం మెత్తగా అవ్వాలి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇందులో వాటర్ పోయట్లేదు కదండి, సో మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి సిమ్లో. దీనికి వాటర్ వాడకూడదు, వాడితే మీకు స్మెల్ వచ్చేస్తుంది. కొద్దిగా 2 స్పూన్స్ కారం కూడా వేసుకుని బాగా
వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. బాగా వేగాక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలపాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. లాస్ట్గా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే ఎగ్ యోక్ అంతా స్మెల్ వచ్చేస్తుంది, ఉడికిందైనా సరే. లాస్ట్గా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా 10 మినిట్స్లో మన ఎగ్ మసాలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ. ఒకసారి దీన్ని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.